శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళు సమాజంలో భక్తిపరుల్లాగా రక్షరేకులు వెడల్పు చేసి సంత వీధులలో వందనములు, విందులలో అగ్రపీఠములు కోరుచు దైవ ప్రతినిధులుగా, దైవాంశ సంభూతులుగా, ఓ రకంగా చెప్పాలంటే చిన్న చిన్న దేవుళ్ళుగా చలామణి అయ్యారు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు మతనిష్ట కలిగిన వారుగా, మతాభిమానం కలిగిన వారుగా. వాళ్ళు ఎంత దుర్మార్గులుగా తయారయ్యారంటే ఆది సంభూతుడే వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే, ఈ విశ్వ నిర్మాణకుడే వచ్చి వాళ్ళ మధ్య తిరుగుతుంటే, ఆయన కార్యాలను చూసి, ఆయన వాక్కును చూసి ఆయనను గుర్తుపట్టకపోగా ఆయన యందు అసూయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా, ఆయనను ఎలాగూ నాశము చేతుమా అని ఆలోచించుకొనసాగిరి అని రాస్తుంది. ఓకే, వీళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను వదిలిపెట్టలేదు, ప్రభువైన యేసుక్రీస్తును వదిలిపెట్టలేదు. ఈ విషయాలని పోయిన వారం చెప్పాను నేను బుధవారం. అయినా సందర్భం వచ్చిన మళ్ళీ ఒకసారి టూకీగా అలా అందిస్తున్నా. వీళ్ళు బాప్తిస్మం ఇచ్చి యోహాను తేడా అంటారు, వీళ్ళు యేసు ప్రభుని తేడా అంటారు. ఎందుకు? వాళ్ళు నిప్పులాగున్నారు, వీళ్ళు తప్పుల తడకలాగున్నారు. వీళ్ళ తప్పుల తడకలని ఎండగడుతున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అన్నాడు, సర్పములారా సర్ప సంతానమా. యేసు ప్రభు కూడా అదేమంటున్నాడు, సర్పములారా సర్ప సంతానమా. రాబోతున్న నరక శిక్ష నుండి మిమ్మల్ని తప్పించువాడెవడో? చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వెయ్యబడును అని యోహాను అన్నాడు. యేసు ప్రభు కూడా అంతే అన్నాడు. అబ్రహాము మా తండ్రి అని మీరు అనొద్దు, ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహామునకు పిల్లల్ని పుట్టింపగలడు. మీరు మారు మనసు పొందాలని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని ముఖం మీదనే ఖండించినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రజలందరూ కూడా వీళ్ళని అభిమానించారు, గౌరవించారు, సన్మానించారు, ఘనపరిచారు. బాప్తిస్మం ఇచ్చు యోహానుని ప్రవక్తగా ఎంచారు, యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ప్రవక్తగాను, ఇంకా అంతకంటే ఎక్కువగాను, దైవ కుమారునిగాను ఆమోదించి ఘనపరిచారు, గొప్ప చేశారు. ఎవరైనా సరే వీళ్ళ కళ్ళ ముందు ఘనపరచబడుతుంటే, గొప్ప చేయబడుతుంటే, దేవుని ద్వారా మహిమపరచబడుతుంటే, ఈ ఆకులు గల అంజూరపు చెట్ల లక్షణం వెంటనే బయటపడిద్ది. వాళ్ళంతా కలిసి ఏకమై ధ్వజం ఎత్తుతారు ఈ దేవుని ద్వారా మహిమపరచబడిన వ్యక్తుల మీద. ఓకే, దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? ఇలా జాతి లక్షణం ఏంటి? యేసు మహింపరచబడ్డాడు, యోహాను మహింపరచబడ్డాడు. ఎవరైతే దేవుని చేత మహింపరచబడతారో, దేవుని చేత వాడబడుతూ ఉంటారో, వాళ్ళ మీద విషం కక్కటమే ఈ ఆకులు గల అంజూరపు చెట్ల పని, ఈ చేదు వేరు మొలిచిన వాళ్ళ పని. ఈడు చేయడు సేవ, ఈడు చేయడు పరిచర్య, ఈడు చేయడు ఆత్మల రక్షణ. దేవుడు ఎవరినైనా ఘనపరిచి, నిలబెట్టి, బలపరిచి వాడుకుంటుంటే, అలా వాడుకునే వాళ్ళ మీద మాత్రం ఎంత గక్కాలో అంత విషం గక్కుతానే ఉంటారు. వీడియోల మీద వీడియోలు మాట్లాడుతూనే ఉంటారు. అదేంటంటే సంఘం మోసపోకుండా కాపాడుతున్నామండి అంటారు. చాలామంది ఉన్నారు కదా, జనానికి తెలుసు కదా, ఈ పనులు నువ్వు ఎందుకు చేస్తుంటే, నేను అందుకోసమే పుట్టానండి, నేను చెప్పకపోతే ఎవరు చెప్పరండి అంటాడు. చూసేవాడేమో అరే నిజమే కదా, ఇంతమంది ఉన్నారు, ఎవరు మాట్లాడారు, ఈ ఒక్కడు మాట్లాడారు, నిజంగా గొప్పడు రాబో అని వాడిని సన్మానిస్తారు. కానీ వాడు దేవుని సంబంధుల్ని, సత్య సంబంధుల్ని, యేసు ప్రభు నిజమైన దేవుడని లోకానికి ప్రచురపరిచే వాళ్ళని వాడు విమర్శిస్తున్నాడు, వాడు దుయ్యబడుతున్నాడు, దూషిస్తున్నాడు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళకి తెలియచావదు. ఇప్పుడు నేను చెప్పింది మీలో ఎంతమందికి అర్థమైంది? సెల్ ఫోన్లు చూసే వాళ్ళందరికీ అర్థమైద్ది, చూడండి వాళ్ళకి అర్థం కాదు. సెల్ ఫోన్లో ఇవన్నీ రకరకాల దిక్కుమాల వీడియోలన్నీ చూస్తుంటారు కదా, కనపడ్డదన్నల్లా వాళ్ళకి అందరికి అర్థమైంది నేను చెప్పేది. వాళ్ళ ఎవరిలో కూడా మీకు అర్థమైపోయింది. సర్పబీజమున మిడినాగు పుట్టును, దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం ముసలు కొట్టింది. ఇప్పుడు ఆ తల్లి సర్పం ముసలదైంది. ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి. దేవునికి స్తోత్రం. ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి. వీళ్ళ బోధలు రకరకాల బోధలు. ప్రార్థన అవసరం లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు, యేసు ప్రభు చిన్న దేవుడు.
స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు. జనం అంతా తన్నబోయేసరికి యేసు ప్రభు కూడా దేవుడు, చిన్న దేవుడు అని మొదలు పెట్టారు. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఆత్మ కృపావరాలు లేవు, అప్పట్లోనే ఆగిపోయాయి. ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్ కానీ ఇప్పుడు సరికైపోయిందని చెబుతుంటారు. ఇలా దిక్కుమాలిన బోధలు, పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపమని, 666 ముద్రని, యేసుక్రీస్తు రెండవ రాకడ అయిపోయిందని, ఇప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ల పాలనని, విగ్రహార్పితం తినొచ్చు ప్రాబ్లమే లేదని, ఇక ఎన్ని రకాల బోధలు, విషబోధలు ఉన్నాయి. అన్ని బోధలు తల్లి సర్పం చేసింది, ఇప్పుడు పిల్ల సర్పాల లైన్లోకి వచ్చినాయి. వీళ్ళందరి పని ఒక్కటే, వీడెళ్ళి సువార్త చెప్పి 4 ఆత్మలు రక్షించి 4 జీవితాలు వెలిగించేటువంటిది ఏమి ఉండదు. ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణలో నడిపిస్తారు చూడు, వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి ఎక్కుతా ఉంటారు. అందుకే చెప్తున్నా, అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి. ఎలాంటి ఆకులు గల అంజూరపు చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి. వాళ్ళు విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తుల విషయంలో కొంచెం మెళకువగా ఉండాలి. వాళ్ళ దృష్టి అంతా కూడా ఎవరన్నా కొద్దిగా గుర్తింపబడితే చాలు, వీళ్ళు విషం కక్కటం మొదలు పెడతారు. వాళ్ళ మీదనే ఇంకా దాడి. ఇదంతా అలనాటి పరిసయ్య, అలనాటి సద్దూకయ్య, అలనాటి శాస్త్రుల జాతి. వాళ్ళు యేసును యోహానుని మీద అసూయ చెందినట్టు వీళ్ళు భక్తి పరుల మీద అసూయ చెంది విషం కక్కటం వీళ్ళ పని. సో ఇలాంటి వ్యక్తులకు ఈ చెట్టు సాదృశ్యంగా ఉంది. అందుకే అది వేళ్లతో సహా ఎండిపోవాలని దేవుడు చాలా ఉక్రోషంతో మండిపడి దాన్ని శపించాడు. ఇప్పుడు చెప్పండి, కాయలు లేనప్పుడు ఆకులు కూడా, కాయలు లేనప్పుడు ఆకులు కూడా, నోరు తెరవండి నాయన, పెద్దగా చెప్పండి. చల్లగానైనా ఉండి వెచ్చగానైనా ఉండు. అరే కాయలు చూపించావు, ఆకులు చూపిస్తావు, ఎవరిని మోసం చేయాలని? కాబట్టి తేడా పడ్డాను ప్రభువా, నన్ను క్షమించు, దిద్దుకుంటాను, మారు మనసు పొందుతానంటే వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని మాత్రం క్షమించును. ఇది దేవుని హృదయం. తేడా పడ్డానయ్యా, ఇంకోసారి చేయనయ్యా అని దిద్దుకుంటే వేశ్యనైనా నేను క్షమిస్తాను. ఎందుకంటే మారు మనసు పొందింది, దిద్దుకోవడానికి ఇష్టపడింది. కానీ వేషధారిని మాత్రం నేను ఒప్పుకోను అంటాడు. ఈ వేషధారుల గుంపు గురించినటువంటి సత్యాన్ని నేర్పటానికే ఈ ఆకులు గల అంజూరపు చెట్టును దేవుడు శపించాడు. ఈ సంగతులన్నీ నేను బుధవారం మాట్లాడాను. ఇంకా మరికొన్ని సంగతులు కూడా మాట్లాడాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయి తర్వాత వీడియో ఆన్ చేసుకొని వినొచ్చు. దాన్ని పక్కన పెడదాం. ఇక్కడ యేసు ప్రభు అన్యాయం చేసినట్టు కనపడింది పై చూపులకి. అన్సీజన్లో పోయి ఫ్రూట్స్ వెతకటం కాదు కదా, అన్యాయం కాదా అనిపిస్తుంది. కానీ ఆయన చేసిన పనులు అన్యాయంలాగా అనిపించిన పనుల్లో కూడా మన బుర్ర కందనటువంటి జ్ఞానం, న్యాయం ఉంటుందని ఇప్పుడు మీకు తెలియజేశాను ఈ విషయం ద్వారా. ఎంతమందికి అర్థమైంది? ఆయన అన్యాయస్తుడా? ఆయన చేసిన పనులు ఏవైనా నీకు అన్యాయం అనిపిస్తే రేపు ఆయన ముందుకు వెళ్ళినప్పుడు అవి ఎందుకు న్యాయమో, ఎలా న్యాయమో, ఎంత న్యాయమో ఆయన నీకు స్పష్టపరచగలడు. రేపు అక్కడ చెప్పగలడు, ఇక్కడ కూడా చెప్పగలడు. ఇది ఆ చెట్టు విషయంలోనే కాదు, మన జీవితాలకు సంబంధించి, మనం చూసే వాళ్ళ జీవితాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు మనకి డౌట్లు వస్తాయి. ఇది 3వ పాఠం. మొన్న 2 పాఠాలు చెప్పా, ఇది 3వ పాఠం. ఏమిటంటే దేవుడు అన్యాయం చేసినట్టు కనబడిన విషయాలు కొన్ని నీకు నీ జీవితంలో కావచ్చు, నీ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ జీవితంలో కావచ్చు, ఒకవేళ కనబడినప్పుడు నువ్వు దయచేసి మోసపోవద్దు. దేవుడు నిజంగానే అన్యాయం చేశాడనొద్దు. ఎందుకంటే దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. దేవుడు ఏ చర్య జరిగించినా అందులో 100కు 100% సంపూర్ణ న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు కాడు. ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు, కొంతమంది బాధపడతారు, నేనేం చేశానని దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడు అన్నయ్య, నేను ఎవరి కడుపు కొట్టాను, ఎవరి నోరు కొట్టాను, ఎవరికి అన్యాయం చేశాను, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది అని కొంతమంది వాపోతూ ఉంటారు, బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు.
తమ జీవితాలను గురించి బాధపడతా ఉంటారు, లేదా తమ వారి జీవితాన్ని గురించి బాధపడతా ఉంటారు. కొంతమంది చిన్న పిల్లల్ని చూపించి ఈ పిల్లలకి ఇంత అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నిస్తారు. ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు నీకు అన్యాయంగా అనిపిస్తే, ఆ అన్యాయం వెనక కూడా, నీకు అన్యాయంగా అనిపించిన దాని వెనక కూడా నీ బుర్రకందని జ్ఞానం ఉంటుంది, దేవుని సంపూర్ణ న్యాయం ఉంటుంది అని నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం. అదే నిజమైన విశ్వాసం. మన హృదయంలో ఒక తీర్మానం ఎప్పుడూ ఉండాలి. దేవుడు అన్నీ న్యాయం చేయాలి అని నేను అనుకుంటాను. ఒకవేళ దేవుడు అన్యాయం చేసినట్టు కనపడిన వాటిని కూడా, అన్యాయం చేసినట్టు కనపడ్డ వాటిని కూడా నేను అన్యాయం అనుకోను. వాటి వెనక దేవుని అనంత జ్ఞానం, సంపూర్ణ న్యాయం ఉంటుందనే నేను నమ్ముతాను. ప్రస్తుతానికి నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అది ఎందుకు అలా జరిగిందో, అలా ఎందుకు అయినాయో, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో దేవుడు తప్పకుండా నాకు న్యాయం చెప్పగలుగుతాడు. ఆయన సంపూర్ణ న్యాయవంతుడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి. అది నిజ విశ్వాస యొక్క లక్షణం. లేకపోతే మన విశ్వాసం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబు లైఫ్ని తీసుకుంటే, ఏబు చాలా భక్తిపరుడుగా ఉన్నాడు, నీతివంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినట్టున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏబు పరిపూర్ణమైనటువంటి భక్తుడికి సాదృశ్యం, లేదా నిలువుట అర్థం నిలువుట అర్థం అండ్ సంపూర్ణ అర్థంలాగా ఏబు బతికాడు. తన దగ్గరికి వచ్చిన దీనుల్ని కరుణించాడు, ఆకలి కొన్న వారి ముఖం చూడలేదు, వాళ్ళకి హెల్ప్ చేశాడు, అన్యాయం అయిపోతున్న వాళ్ళని చూశాడు, వాళ్ళ పక్షంగా న్యాయం తీర్చాడు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళ దవడ ఎముక మీద కొట్టి వీళ్ళ దగ్గర దోచుకున్న వాళ్ళ సొమ్ముని తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చాడు. ఈ కోణంలో చూస్తే ఏబు ఏ కోణంలో కూడా తేడా కనపడ్డాడు. కానీ ఏబుకు జరిగిన పరిస్థితులు చూస్తే, అబ్బా సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు ఏబే. నేనేం తక్కువ చేశాను? నా ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఆస్తులు అంతస్తులు పోతే పోయినాయి. నా 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు. ఇంత కడుపు కోత నాకెందుకు మిగిల్చాడు, ఇంత గుండె కోత నాకెందుకు మిగిల్చాడు, ఇంత దరిద్రం నాకు వచ్చేటట్టు ఎందుకు చేశాడు అని ఏబు ప్రశ్నిస్తాడు. చివరికి ఏబు గెలుస్తాడా, దేవుడు గెలుస్తాడా? ఎవరికి తెలుసయ్యా? మేము చదివితే కదా తెలియటానికి. ఆ ఏబు 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 అని నువ్వు జీవితం వింటమే కానీ మేము చదివింది లేదు, పాడలేదు అని కొంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్ ఏంటో మీరు చెప్పండి. నాది తప్పని దేవుడు ఒప్పుకుంటాడా, ఏబు ఒప్పుకుంటాడా? ఏబేనన్నా అన్నోళ్ళు చేతి ఎత్తండి. అంటే మీకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు నాకు తప్పైందని? ఒప్పుకుంటే ఏబే ఒప్పుకోవాలనేది మీ నిశ్చయిత. నిజమే మీరు అనుకున్నది. చివరికి ఏబే అంటాడు, నా జ్ఞానమునకు మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని. ఇప్పుడు ఏబు నాకు ఇంత అన్యాయాలు జరిగినాయి, నన్ను దేవుడు ఇలా చేశాడు, బికారోని చేశాడు, సరే అన్ని పోయినా వదిలే, నా శరీరంలో ఆరోగ్యం కూడా తీసేశాడేంటి, నాకు ఈ రోగాలేంటి, నాకు ఈ గీక్కునే జబ్బేంటి, ఏంటి నాకు ఈ బాధలేంటి? ఆఖరికి కట్టుకున్న భార్య, ఒంగొంగి దండాలు పెట్టే భార్య కూడా దేవుణ్ణి దూషించి సావరాదని అంటుంది. నా పనివాళ్ళు నన్ను అపహాస్యం చేస్తున్నారు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాదే తప్పు అంటున్నారు. ఏమిటి నేను చేసిన తప్పు, దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడని అల్లాడిపోతాడు ఏబు. ఇలా విలపించినటువంటి ఏబు చివరికి ఏమంటాడో తెలుసా? పాపం ఏబు ఇలా మొత్తుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై, సుడిగాల్లో ఆయన ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడే మాటలండి. అన్ని పోయి ఇల్లు ఒళ్ళు గుల్ల ఏబు ఎడుతుంటే, నాకు సమాధానం చెప్పవయ్యా, నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశావని ఏబు అడుగుతుంటే ఏం లేదంటాడు దేవుడు. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి అంటాడు. అసలు ఏబు అడుగుతుంది, నాకెందుకు ఇంత అన్యాయం చేశావని ఏబు అడుగుతుంటే ఏనొచ్చి, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు?
అది కదలకుండానట్లు స్థిరముగా దాన్ని స్థాపించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దానికి మూలరాతిని స్థాపించిన వాడు ఎవడు? నేను చేసిన మకరం గురించి నీకు తెలుసా? గాలం వేసి దాన్ని పట్టగలవా? నేను చేసిన నీటి గుర్రం గురించి నీకు తెలుసా? అరే నాకెందుకు అన్యాయం చేసావయ్యా, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయా అని నేను అడుగుతుంటే నాకు న్యాయం చెప్పకుండా నేను చేసిన మొసలి గురించి నీకు తెలుసా, మకరం గురించి నీకు తెలుసా, నీటి ఏనుగు గురించి నీకు తెలుసా, గుర్రం గురించి తెలుసా, నిప్పుకోడి గురించి తెలుసా, గాడిద గురించి? ఏంది ఇది? నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్పేది ఏంది అనాలి కదా ఏబు. అల్లా అదే ఆశ్చర్యం. మనమైతే ఖచ్చితంగా అనేది అదే. అసలు నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెబుతుంది ఏంది దేవా అనేది మనం అడుగుతాం. కానీ ఏబు మళ్ళా కాసోదోడు కాదు. ఏబుకి బుర్ర ఉంది. ఏబు తనకు జరిగిన పరిస్థితుల గురించి దేవుడు తన సృష్టి కార్యాలను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెబుతున్నాడో తెలుసా ఏబుకి? నేను సృష్టిని కాదు ఏబు, సృష్టికర్తని. అన్నిటినీ నిర్మించిన వాణ్ణి, అన్నిటినీ చేసిన వాణ్ణి. అంటే అన్నిటితో పాటు నీకు కూడా లైఫ్ని ఇచ్చిన వాణ్ణి. నాకు తెలియదా ఏది ఎలా చేయాలో అనే మాట చెప్పకనే చెప్పాడు. అది దేవుడి సమాధానం. ఇన్నిటినీ చేసిన వాడిని దేన్ని ఎలా సిద్ధపరచాలో, దేనికి ఎంత బలం ఇయ్యాలో, దేన్ని ఎలా ఏ విస్తీర్ణంలో ఉంచాలో అన్నిటినీ పక్కాగా నియమించిన వాడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదా? తెలుసు నాయన. తెలిసినప్పుడు మరి నన్ను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావు? ఇప్పుడు నీకు జరిగిన పరిణామాలన్నీ కూడా ఎందుకు రప్పించానో, వాటిని తిరిగి ఎలా మారుస్తానో, ఆ మైన ఎలా చేస్తానో అది నా చేతుల్లో ఉంది. రప్పించినవి ఎందుకు రప్పించాను? ఒట్టిగా రప్పించలా. నీలో కొంత నేను అభ్యంతర పడేటువంటి తుప్పు ఉంది, దాన్ని వెళ్ళగొట్టి నిన్ను రెండంతలుగా దీవించుట కొరకే నేను దీన్ని రప్పించాను. నేను అభ్యంతర పడేటువంటి అభ్యంతరకరమైన విషయాలు కొన్ని నీలో ఉన్నాయి. వాటిని నీలో నుంచి వెళ్ళగొట్టడానికే నేను ఈ పని చేశాను. నీ ఇంటి వస్తువులను లెక్క చూసుకొనగా నీకేది తక్కువ కాదు. నేను కోల్పోయాను, పోయినాయి, అన్నీ పోయినాయి అనుకున్నవా అన్నీ నీకుంటాయి. అంతేకాదు రెండంతలుగా ఉంటాయి. అంతేకాదు ఆఖరికి నువ్వు కోల్పోయాను అన్న నీ సంతతి కూడా నా యొద్ద భద్రముగా ఉన్నది 10 మంది. ఆ 10 మందికి ప్రతిగా మళ్ళీ 10 మందిని నీకు ఇస్తాను. ఏమయ్యా నాతో మాట్లాడుతున్నావా నువ్వు? నేను ఏది చేసినా సమూలంగా అది మీ మంచికే చేస్తాను, నీ మంచికే చేస్తానని నీవెందుకు గుర్తుపట్టలేదు ఏవో? అప్పుడు అన్నాడు, నిన్ను గూర్చిన మాట విన్నాను, ఇప్పుడు నిన్ను కన్నులారా చూస్తున్నాను, కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అంటే ఇందులో మీకేమర్థమైంది? ఏవుకు అర్థమైంది దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నాను, కానీ కాదు, దేవుడు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతేకాదు మన క్షేమం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రి అనే సత్యాన్ని ఏబు అర్థం చేసుకున్నాడు. కానీ ఏబు గ్రంథం చదివి మనం ఫీల్ అవుతుంటాం, పాపం ఏబు అని. అలాగే ఏబు జీవితాన్ని చూసి ఏమంటే ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? లైన్లో ఉన్నారా? సర్దుకోమంటారా? కొంతమంది చేతులు ఎత్తలా. తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎత్తారా? చేతులు ఎత్తారా? ఏం లేదు, నేను కష్టపడి మాట్లాడుతూ ఉన్నాను, మళ్ళీ మీరు ఎటన్నా పోయారనుకో సంచారాల్లోకి, నా కష్టమంతా వృధా అయిపోయింది. మళ్ళీ నేను వేరే ఊరు వెళ్ళేది కూడా ఉంది నాకు. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారా లైన్లో? రైట్, వినండి. అంజూరపు చెట్టు దగ్గర యేసయ్య ప్రవర్తన నీకు అన్యాయం అనిపించవచ్చు, కానీ అందులో ఉన్న న్యాయం ఏంటో కొంచెం లోతుగా ఆలోచిస్తే కానీ మనకు బోధపడదు. అలాగే ఏబు జీవితం చూసినప్పుడు కొంచెం అన్యాయం జరిగిందేమో అనిపించవచ్చు, కానీ ఏబులోని వ్యక్తిత్వంలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లను మనం కొంచెం నిశితంగా పరిశీలిస్తే కానీ మనకు అర్థం కాదు దేవుని చర్యల్లోని న్యాయం.
హల్లెలూయా. ఏబుకు 2 పాఠాలు నేర్పడానికి దేవుడు పూనుకున్నాడు. ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే, గతంలో చెప్పాను, మరికొంత సమాచారం ఈసారి ఎప్పుడన్నా అందిస్తాను. 2 పాఠాలు దేవుడు ఏబుకు వంట పట్టించాలని పూనుకున్నాడు. ఆ సంగతి కొంచెం నిశితంగా లోతుకెళ్తే కానీ మనకు అర్థం కాదు. మొట్టమొదటిది ఇప్పుడే చెప్పేదా, వదిలే, ఈసారి చెబుతాను. దేవునికి మహిమ. మొదటి సంగతి ఏంటి? అంజూరపు చెట్టు దగ్గర దానికి అన్యాయం జరిగిందేమో అని మనకు అనిపించవచ్చు, కానీ అందులో కొంచెం నిశితంగా పరిశీలిస్తే దేవుని న్యాయం ఉంటుంది. ఏబు లైఫ్లో అంతే అనిపిస్తుంది. పాప భక్తుల జీవితాలు చూస్తే మనకు అంతే. యోసేపు జీవితం చూడండి, అన్ని నెత్తిన పడతాయి వచ్చి ఆడి అన్ని. అరే వరుసగా అన్యాయమే పాపం. సొంత వాళ్ళ చేత ద్వేషించబడటం, అమ్మబడటం, సంతలో పశువుని అమ్మినట్టు అమ్ముతారు యోసేపుని. పాపం తీసుకెళ్ళిన పోతిఫెరో ఇంటూ నిందలు పడటం, జైలు పాలవటం, అన్ని చెయ్యని నేరాలకి శిక్షలు. ఎందుకయ్యా పాపం యోసేపుకి అన్ని బాధలయ్యా, ఇంత అన్యాయమా యోసేపు కంటే? చివరికి యోసేపు ముగింపు చూస్తేనేమో వెళ్ళి సింహాసనం ఎక్కుతాడు. తొందరపడి మనం ఏదన్నా డైలాగ్ వాడామా, నువ్వు యోసేపుకి అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా, మనం ఎదవలం అవుతాం. నువ్వు ఏబుకు అన్యాయం చేస్తున్నావు దేవా అన్నామా, ఎదవలం అవుతాం. నువ్వు అంజూరపు చెట్టుకి అన్యాయం చేసావు దేవా అన్నామా, ఎదవలం అవుతాం. ఈ 3 విషయాల్లోనే కాదు, అది నీ బ్రతుకు చూసైనా, ఎదుటి వాళ్ళ బ్రతుకు చూసైనా, నీ వాళ్ళ బ్రతుకు చూసైనా, ఇది అన్యాయం ప్రభువా అన్నావంటే నువ్వు నేను ఖచ్చితంగా వెధవలమే అవుతాం. ఎందుకంటే దేవుడు తన చర్యలన్నిట సంపూర్ణముగా న్యాయము జరిగించువాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవుడు న్యాయము తప్పడు 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 తప్పడు. ఓకే, ఇప్పుడన్నా తేటగా అర్థమైందా? నిజంగా రైట్. 3వ కారణం ఏంటి? దేవుడు అన్యాయము చేసినట్టు కనపడినా అది అన్యాయం కాదు, అందులో సంపూర్ణ న్యాయము దేవుడు కనపరచగల సమర్థుడు. ఈరోజు నీ జీవితాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీకు జరిగిన అన్యాయాలను బట్టి నువ్వు దుఃఖపడుతుండొచ్చు. కొంతమంది మనుషుల మీద పడి బాధపడతారు. ఫలానోడు నాకు అన్యాయం చేశాడు, ఫలానా నాకు ద్రోహం చేసింది, ఫలానా పిల్లలు నాకు అన్యాయం చేశారు, తల్లులు నాకు అన్యాయం చేశారు, ఫ్రెండ్స్ స్నేహితుల్ని నమ్మాను అన్యాయం చేశారు అని కొంతమంది వ్యక్తుల మీద పడి బాధపడతారు. ఓకే, వాళ్ళ వల్ల మోసపోయి అన్యాయం పాలై. అయితే కొంతమంది వాళ్ళ మీద వీళ్ళ మీద పడరు, డైరెక్ట్గా దేవుడి మీద పడతారు. ఎందుకయ్యా నాకు ఇట్లా అయింది, ఎందుకయ్యా నన్ను ఇట్లా చేశావు, ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితులు అని ఎప్పుడన్నా ఎన్నడన్నా మీరు అడిగారా దేవుణ్ణి? మీ బాధల్లో అడిగితే చెయ్యొద్దు, నేను అడిగానన్నా అని. చాలా తెలివిగా చేయెత్తుతున్నారు. అట్లా కాదు, స్పష్టంగా నేను అడిగానన్నా, ఎందుకు నాకు ఇట్లా జరిగింది దేవా, ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు అడిగావు. రైట్. అడిగి మరి ఎలా రాజీ పడ్డావు? అడిగినా చేసేది ఏముంది, ఆయన ఏమో బదులు ఇస్తాడా? ఈ చిన్న ఈగిపోయినా ఇక అలవాటు పడ్డాం కదా, ఇక న్యాయమో అన్యాయమో అట్లా బండి దొల్లిస్తున్నాం అంతే అంటారా? లేదన్నా, అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ కాలం గడిచే కొద్దీ దేవుడు అలా ఎందుకు చేశాడో ఇప్పుడు నాకు అర్థమవుతుందన్నా అంటారా? ఇప్పుడు అర్థమయ్యే నేను దేవుణ్ణి హత్తుకున్నా అంటారా? లేకపోతే అర్థం అయినా కాకపోయినా ఇంకేం చేస్తాం, అలవాటు పడ్డాంగా, అందుకే చిన్నంగా వస్తూ ఉండం అంటారా? మీలో ఎంతమందికి దేవుని కార్యాలు అర్థమైనాయి? అది మీ లైఫ్లో కావచ్చు, ఇతరుల జీవితాల్లో కావచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో తప్పకుండా నీకు అర్థమైంది. గతంలో నేను అన్యాయం అయిపోయాను అని ఫీల్ అయిన వాళ్ళకి ఇప్పటికే కొంత అర్థమైంది. ఒకవేళ అది అలా జరగకుండా ఉంటే, నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఇలా ఉండేవాడిని కాదు ప్రభువా, నాకు అర్థమైంది, నువ్వు ఎందుకైనా ఇలాంటి పరిస్థితిని అనుమతించావు, నీకు స్తోత్రం అని కొంతమంది ఇప్పుడు దేవుణ్ణి, ఒకప్పుడు నాకు అన్యాయం చేశావని సణిగిన వాళ్ళు ఇప్పుడు దేవుణ్ణి గట్టిగా హత్తుకునేటువంటి మెట్టును కూడా కొంతమంది కలిగి ఉన్నారు ఇప్పటికే. ఒకవేళ మీలో ఎవరైనా
ఇప్పుడు లేటెస్ట్గా అన్యాయం ఫీల్ అవుతుంటే, దేవుని ముందు నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంటే, భవిష్యత్తులో తప్పకుండా యోసేపుకు కనువిప్పు కలిగినట్లు, ఏబుకు కనువిప్పు కలిగినట్లు నీకు కూడా కనువిప్పు కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి. సో ఇక్కడ మూడవ పాఠం ఏం నేర్పుతున్నాడు శిష్యుల కంటే, నేను అన్యాయం చేసినట్టు కనపడిన విషయాలలో సైతం అన్యాయం అయినట్టు నువ్వు ఫీల్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అందులో నీకు అర్థం కాని జ్ఞానం ఉంటుంది. రెండవది, నేను ఏది చేసిన అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. దేవునికి మహిమ. మనమేదో దేవుడి కన్నా నీతిమంతులం అయినట్టు, మనమేదో దేవుడి కన్నా న్యాయవంతులమైనట్టు ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఇది పాఠం. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులు అనుకోవచ్చు, ప్రభు ఏంటి అన్సీజన్లో పోయి ఫ్రూట్స్ వెతికి దొరకకపోతే శాపం పెట్టొచ్చాడు, అసలు ఎట్లా సమంజసం, ఇది ఎట్లా న్యాయం అనుకోవచ్చు. మనం ఉంటే ఖచ్చితంగా అడిగేవాళ్ళు యేసయ్యని, నువ్వు అన్సీజన్లో పోయి వెతుకుతావా? సీజన్లో పోయి వెతుకు, కాయలు దొరుకుతాయి. నువ్వు అన్సీజన్లో పోయి కాయలు వెతికి కాయలు దొరకకపోతే నీకు ఎప్పటికీ నువ్వు కాయకుందువుగా కానీ శాపాలు పెడతావిందే అని అడిగేవాళ్ళం మనమైతే. ఎందుకంటే శిష్యుల కన్నా తెలివైన వాళ్ళం కాబట్టి. శిష్యులు అది అడగల. ఎందుకో వాళ్ళకి ఆ మాట రాలా, ఆ ప్రశ్న రాలా. ఎందుకు అడగలేదు అక్కడ రాయబడలా. నేను అనుకుంటున్నాను, ఎందుకు దాన్ని శపించాం అన్నాం అనుకో, మన క్లాస్ బీకే అవకాశం ఉంది. అన్సీజన్లో పోయి కాయలు ఎతికి కనపడకపోతే దాన్ని శాపం పెట్టొచ్చావు, ఎందుకు అట్ట చేసావు అన్నావు అనుకో, మనకి క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు వచ్చిన గొడవ, ఆయన ఏం చేసినా చూస్తుంటామే మన పని. ఎందుకంటే బోధకుడు ఏది చేసినా అందులో పరమార్థం ఉంటుంది అని వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళు ఆయన అడుగ తెగింపలేదు, ధైర్యం చేయలేకపోయారు. మనమైతే ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉంటే ఎగబడి అడిగేవాళ్ళు, ఏంటి ప్రభా, ఏంటి నువ్వు అట్లా చేయటం ఏంటి అసలు అని. ఒకవేళ అడిగితే యేసుప్రభు చెప్పేవాడు, ఇది కాయలు లేదు కానీ ఆకులు చూపిస్తా మోసం చేస్తుంది, మాయ చెట్టు ఇది. ఇలాంటి ఫలితం దీనికి ఎందుకు వచ్చినట్టు, దీని వేరు చెడ్డది, అందుకే ఇది కాయలు కాయట్లేదు ఆకులు చూపించి మోసం చేస్తుంది, అందుకే వేళ్లతో సహా ఎండిపోవాలని చెప్పించానని చెప్పేవాడు. 2 మొక్కలు అయిపోయేది. వాళ్ళు అది అర్థలా. బోధ కూడా నువ్వు చెప్పించిన చెట్టు వేళ్లతో సహా ఎండిపోయింది అన్న ప్రశ్న ఎత్తారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంకొక సమాధానం చెప్పాడు, మీరు ఈ కొండను చూసి మనసులో సందేహింపకేది, నువ్వు లేచి సముద్రంలో పడమని దానికి ఆజ్ఞాపిస్తే అది అలా జరుగుందని విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. అది నేను పోయిన బుధవారం చెప్పాను. ఇప్పుడు మూడవ పాఠం ఏం చెప్పానంటే, దేవుడు చేసే చర్యలన్నిటిలో, ఇప్పుడు అందరు కలిసి ఒకసారి చెప్పుకోండి, నా జీవితంలో. ఇంకో చెప్పాను, నోరు సౌండ్ పెంచండి, అసలే నాలుగు లేని పిల్లల్లాగా. దేవుడు పెద్దగా మీరు చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. అది ఏదో ఇప్పుడు అనుకోవటం కదా, ఎప్పుడు అనుకో. ఓ దెబ్బ తగిలిందా, న్యాయమే, నాకు ఇది న్యాయమే, నువ్వు తప్పు చేయవు. ఒక ఇబ్బంది కలిగిందా, న్యాయమే, ఇది న్యాయమే, నువ్వు అన్యాయం చేయవు, తప్పు చేయవు. ఏదన్నా నష్టం కలిగిందా, న్యాయమే. ఎరా అన్నిట్లో న్యాయమేనా? మరి ఇంకేమంటావేంది? ఇప్పుడుదాకా అదేగా చెప్పింది. కాబట్టి దేవా, తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడతావు, నీ చర్యలన్నిట న్యాయం ఉంది. సర్వకాల సర్వావస్థల యందు మొరలాలించెడి నిన్ను ప్రేమించేదా. మొర విన్నావు కాబట్టి, మొర వినకున్నను నిన్ను ప్రేమించేదా. మొర వినలేదు కాబట్టి. వింటే ప్రేమిస్తాం కానీ వినకపోతే ఎట్ట ప్రేమిస్తాం అంటే, మీకు తెలుసా, మన మొరలో కొన్ని దేవుడు వినకపోవటమే మనకు మంచిది.
కొన్ని మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయి తెలుసా? మన ముఖం మనమే బగలగొట్టినట్టు ఉంటాయి. నిజంగా దేవుడు చేసే గొప్ప మేళ్ళలో ఒక మేలు ఏంటంటే, మనం అడిగిన అన్నిటికీ జవాబులు ఇగిపోవటం. ఇచ్చాడంటే సత్తం. కొన్నిసార్లు చిరాకు పుట్టి, అసలు దేవుడా నన్ను ఎందుకు బతకనిస్తాను, ఒక్క దెబ్బతో చంపేరాదా, పేడ వదిలిపోయిద్ది అన్నావు అనుకో, ఆమేన్ అన్నాడు అనుకో, గుట్టుకుమని సత్తావు. ఇదేంది నన్ను చంపేసావు, ఏంది నాయన అంటే, నువ్వు అన్నావు కదా ఒక్క దెబ్బతో చంపేరాదా అన్నావు కదా, ఆమేన్ అన్నాను. అదేదో ఆవేశంలో అంటే అట్ట అంటావా ఏంది ప్రభా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా ప్రార్థనలకి జవాబులు ఇవ్వనందుకు దేవునికి స్తోత్రం, చాలా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. 8,000 ఉద్యోగం, 8,000 జీతం వచ్చే ఉద్యోగం కోసం ఓ తమ్ముడు అడిగాడు నన్ను, ప్రార్థన చేయనని. భారంగా ప్రార్థన చేశా, ఉద్యోగం వచ్చేటట్టు చేయి. ఎంత జీతం? 8,000. ఇది జరిగి ఇంచుమించు ఒక 10 ఏళ్ళు అయింది. చదివింది పెద్ద చదువు, కానీ దానికి అప్పుడు మంచి రేటింగ్ రాలా. దానివల్ల పాపం తన చిన్న జాబు కూడా సిద్ధపడి వెళ్ళాడు, ఇంట్లో కష్టంగా ఉంది. 8,000 రూపాయలు జీతం. ఆ 8,000 వచ్చినా నడుస్తుంది, ఇంట్లో ఇబ్బంది లేకుండా అని ఆ జాబ్ రావాలని దాన్ని ట్రై చేయడానికి వెళ్తున్నా, ప్రార్థన చేయాలని అంటే ప్రార్థన చేసిన. ఆశ్చర్యంగా అది రాలా. బాధపడి చూసావన్నా నా బతుకు ఎట్టయిపోయిందో. కనీసం 8,000 ఉద్యోగాన్ని ట్రై చేసినా కూడా నా ముఖానికి రాలేదన్నా అన్నాడు. బా, నిరాశకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు నాయన నువ్వు. నీ దెబ్బకు నాకు కూడా కృంగుబాటు వస్తుంది. మరీ అంత దిగజారిపోకు నాన్న. మేలు కలగటానికే సమస్తం సమకూర్చి జరిగిస్తాడు, నీకేదో సిద్ధపరిచాడులే నాయన, బాధపడొద్దు, దేవుడు నీకు దయ చూపుతాడులే. మరి అంతమించి నేనే ఉద్యోగం ఇచ్చేదా, నేను ఇచ్చేదా? ఆ మాట చెప్పి పంపించాను. పోయిన తర్వాత ఒక నెలన్నర 2 నెలల లోపు సంతోషంతో స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చాడండి. స్తోత్రం. నా దేవుడు జాబ్ ఇచ్చాడన్నా, నేను ఏది చదివానో దానికి సంబంధించిన జాబ్ నాకు ఇచ్చాడు. మొదటి నెల శాలరీ ఎంతో తెలుసా? 21,000 అన్నాడు. నాకు తెలిసి ఆ తమ్ముడు 1,50,000 2 లక్షలు తీసుకుంటుండొచ్చు శాలరీ. అప్పుడు నేను చెప్పా, తమ్ముడు నా దరిద్ర ముఖానికి 8,000 ఉద్యోగం కూడా రాలేదన్నా అని నిరాశలో కృంగిపోయి మాట్లాడావు. ఒకవేళ నీకు అదే జాబ్ కానీ దేవుడు అనుమతించిన నీ ప్రార్థన, నా ప్రార్థన విని నీకు ఆ 8,000 ఉద్యోగం వచ్చేటట్టు చేసినట్టయితే, నువ్వు అందులోనే కూర్చొని ఏదో ఒకటి నడుస్తుంది కదా, ఇంకో దాన్ని ఖచ్చితంగా ట్రై చేయవు. నీ ప్రయత్నం ఆపేసేవాడివి, ఎందుకంటే ఎంతో కొంత వస్తుందని నడుస్తుందని చెప్పి దాని మీద పెట్టేవాడి మైండ్. ఇప్పుడు చెప్పు, నీకు అది రావటం దేవుని చిత్తమా, రాకపోవటం దేవుడి చిత్తమా? అది రాకపోవటమే నీ క్షేమం, దేవుడి చిత్తం. ఎందుకు? నీకు రెట్టింపు కృప చూపాలని దేవుడు ఆశించే, నువ్వు అల్పమైన దాన్ని అడిగితే దాన్ని అట్లా ఆపేశాడు. ఎందుకు? మరి శ్రేష్టమైన దాన్ని నీకు అప్పచెప్పాలనేది దేవుని సంకల్పం. అలా కొన్నిసార్లు మన ప్రయత్నాలు విఫలమయ్యే నరాలు వీక్నెస్ తెచ్చుకోకూడదు. ఏంటో నేను ఏది చేసినా ఇంతే, అంతా దరిద్రమే, అంతా నష్టమే, అంతా కష్టమే అని చెప్పి వీక్ అవ్వద్దు. నువ్వు దేవుని చేతిలో ఉన్నావని మర్చిపోవద్దు. నిరాశకు నిస్పృహకు తావియొద్దు. అది ప్రయత్నం చేశాను, అది రాలేదు, నా మేలుకే, మరి శ్రేష్టమైన దాన్ని దేవుడు నాకు ఇవ్వచ్చు. అదే అనుకో. 2 అనుకోవచ్చు, నా దరిద్రం, నా కర్మ, ఏదన్నా చేయని ఇంతే, చూడు నా ముఖానికి ఇది కూడా లేదని ఆడవచ్చు. ఆ ఏడుపే స్థిరపరచబడింది ఆమేనని. లేకపోతే ఇది నాకు అందలేదంటే ఇంతకంటే శ్రేష్టమైన కార్యాన్ని నా దేవుడు ఏదో చేయబోతున్నాడు. అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా
దేవుడు మన జీవితాల్లో జరిగించే చర్యలన్నిట సంపూర్ణ న్యాయ ప్రవర్తన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 100% మన క్షేమం ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. 3 పాఠాలు అందులో. ఆఖరి పాఠం 4వది. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? అంజూరపు చెట్టు కాబట్టి నేను వెళ్ళి వెతికి వేరే కారణాన్ని బట్టి శపించా. 4వ పాఠం చెప్తున్నా. మీరు కూడా నా దృష్టిలో చెట్ల వంటి వారే. మనల్ని చెట్లతో పోల్చాడని మీలో ఎంతమందికి తెలుసు? మనల్ని చెట్లతో పోల్చాడని ఎంతమందికి తెలుసు? బైబిల్లో దేవుడు మనుషులని చెట్లతో పోల్చాడు. ఏదన్నా ఒక గుర్తు చెబుతారా? ఒక పాట ఉంది. తోటతో పోల్చాడు. ఆ తోటలో ఉన్న చెట్లు మనం, ఆయన తోట, సంఘం అనే తోటలో ఉన్న చెట్లం మనం. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోట ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, స్తుతి మహిమలు నీకే. దేవునికి మహిమ. ఈ ఆఖరి మాటలు వినండి. ఈ కూటానికి ఇవి ఆఖరి మాటలు. అంజూరపు చెట్టుకి సీజన్ అన్ సీజన్ ఉండొచ్చు. మామిడి చెట్టుకి సీజన్ అన్ సీజన్ ఉండొచ్చు. అంటే ఒక సీజన్లో ఫలం ఉండకపోవచ్చు, మరో సీజన్లో ఫలం ఉండొచ్చు. కానీ మీరున్నారే, మీకు అన్ సీజన్ లేదు. ఇది పాఠం. మీరున్నారే, మీకు అన్ సీజన్ లేదు. నేను ఎప్పుడొచ్చినా నీ ఫలాలు ఉండాలి. అది వార్నింగ్, మనకు ఒక డోస్ అన్నమాట. ఏమన్నా అర్థమైందా? నేను ఎప్పుడొచ్చినా మీ ఫలాలు నాకు కనపడాలి. నేను ఎప్పుడొచ్చినా మీ నడుము కట్టుకొని ఉండాలి. నేను ఎప్పుడొచ్చినా మీ దీపములు వెలుగుచూ ఉండాలి. ఏందా సడన్గా వచ్చావింది? దీపాలు వెలిగించుకోలేదు మేము, ఏం చేయమంటావు? ఏంది అట్లా ఎట్టబడితే అట్ట వస్తావా? రాకూడదు, చెప్పి రావాలా అంటావా? కుదరదు. అట్లా చెప్పి రావటానికి నీ సర్వెంట్ అయింది. దేవుడు నీ యజమాని. అందుకే మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు లేఖనంలో. ఎనీ టైం రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త అని. అలాగే మీ ఫలాలు కూడా, నేను ఎప్పుడొచ్చినా చెట్టు నిండా పండ్లు ఉన్నట్టు మీ నిండా ఆత్మ ఫలం ఉండాలి. ఆత్మల ఫలాలు కూడా మీరు కాసి ఉండాలి. చెట్టు నిండా ఫలాలు ఉన్నట్టు మీలో నుండి ఆత్మ ఫలము వ్యక్తపరచబడుతుండాలి. మీరు రక్షించిన ఆత్మల ఫలాలనేవి కూడా మీ దగ్గర ఉండాలి. మీలో కొంతమంది ఇప్పటికే కొన్ని ఆత్మల్ని రక్షించారు. మీలో గొడ్డు చెట్లు లేరు,
కొంతమంది ఉంటే ఉండొచ్చు, ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు ఇప్పుడే కదా లైన్లోకి వచ్చారో, తప్పకుండా వాళ్ళు కూడా ఆత్మల్ని కాస్తారు. గుర్తుపెట్టుకో, వెలిగించబడిన ఒక దీపం అనేక దీపాలు వెలిగించాలి. నాటబడిన ప్రతి చెట్టు అనేక ఫలాలు ఫలించాలి. ఒక చెట్టు కాయలు కాసినట్టుగా దేవుడు నిన్ను రక్షించి ఒక చెట్టును నాటినట్టు నాటాడు గనుక నువ్వు అనేక ఆత్మలను రక్షించాలి. గుర్తుపెట్టుకో, నీ బాధ్యత అది. రేపు యేసయ్య రెండవ రాకడలో ప్రత్యక్షమైతే ఏది నీ ఫలం అంటే, ప్రభువా నేను రక్షించబడ్డాను, ఇంక జాలదయింది. అరే నలుగురిని రక్షించావా? ఎవరు? నేనా? అసలు ఆ పని మనం పెట్టుకోలేదుగా. అది మనకెందుకు? అసలు ఎవడు ఎట్టపోతాం? అసలు మనకెందుకు తండ్రి? ఇప్పుడు మనం చెబుతాం, వాళ్ళు ఎన్నరో, ఎందుకు వేస్ట్? అందుకే నేను చెప్పనుగా. అసలు నేను నమ్ముకుని కొంతమంది ఏం బిల్డప్తో మాట్లాడతారు అనుకున్నా ఈ మాట. మనం చెబుతాం, వాళ్ళు ఎన్నరో, వినకపోగా మనల్ని ఎగతాళి చేస్తారు. ఎందుకు మన వాళ్ళకి చెప్పటం అనవసరంగా, మనకు చిన్నతనం. అందుకే నేను ఎవరికి చెప్పనుగా. అస్సలు నేను జాబ్కి పోయినా కూడా నా పని ఏందో నేను అంతవరకే, ఇంక ఎవడు ఎట్టపోయినా నాకు అనవసరం. ఒక్కడికి కూడా చెప్పలేదు, ఒక్కడికి కూడా చెప్పలేదు. ప్రభువా ఎట్ట పుట్టావురా అయ్యా. అరే ప్రేమ ఉందిరా నీ దగ్గర, ఏమన్నా ప్రేమ బోల్డ్ అంత ఉంది నాయన. మావిడిని అడిగి ఎంత ప్రేమించాను. ఆ పిల్లల్ని అడుగు ప్రభు ఎంత ప్రేమించాను. సాటి పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉండమన్నాను కదరా. నీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాను కదా. ప్రేమించమన్నావు అంటే మరి ఏదో అప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నావులే కానీ సువార్త చెప్పావా? అది మాత్రం చెప్పలా. ప్రేమ కలిగి మాత్రం ఉన్నాను. ప్రేమ కలిగి ఉంటే వాడు నశించి నరకానికి పోతుంటే అంత డేంజర్ వాడుకుంటే ఒక్క మొక్కన ఒక్కసారి అందించావా? అది చేయలేదు తండ్రి. మరి ప్రేమ గల్లోడు ఎట్టయ్యావురా నువ్వు? రారా నాయన రా, కూర్చో. వాళ్ళందరికీ ఎంత పెద్ద పెద్ద బహుమానాలు ఇస్తున్నావు, నాకేం లేదు పేవా. అరే నీ మొఖానికి నువ్వు పరలోకం వచ్చిందే చాలు, నోరు మూసుకొని కూర్చో. ఇంకా నువ్వు మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడు. బహుమానం అంటే బహుమానం ఏం పొడిచావంట నీకు? బహుమానం ఏం పొడిచి నలుగురిని రక్షించావంటరా? కనీసం ఒక్క నన్న, అది ఒక్క కాయ ఉన్నా నేను చెట్టు చుట్టూ తిరిగి చూసి ఒక్క ఫలం ఉన్నా నేను సంతోషపడతానురా. అరే ఒక్క ఆత్మను కూడా గాయకపోతే, ఒక్క జీవితాన్ని వెలిగించకపోతే, రక్షించకపోతివి. అదేమంటే పెద్ద బైబిల్ తీసుకొని వస్తా పెద్ద మనిషిలాగా. ఎట్లనైనా ఆయన ఎనీ టైం ఎప్పుడు వచ్చినా, ప్రభా నువ్వు ఇప్పుడు వచ్చినా సిద్ధమే, రేపు వచ్చినా సిద్ధమే, ఇంకా సంవత్సరానికి వచ్చినా సిద్ధమే, 10 ఏళ్ళకు వచ్చినా నేను సిద్ధంగా ఉంటాను. రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొంది సిద్ధంగా ఉండాలి. రక్షణ పొందిన వాళ్ళు అనేకుల్ని రక్షించి సిద్ధంగా ఉండాలి. వారు వీరు కలిసి ఆత్మ ఫలములు ఫలించే విషయంలో సిద్ధంగా ఉండాలి. ఆయన ఏనాడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో. మొన్న ఎవరు అంటున్నారంట, శాలేమన్న ఏంది ఇంకా 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి అని అంటున్నాడు. ఆ దినమును గూర్చి, ఆ కాలమును గూర్చి తండ్రికే తప్ప కుమారునికి కూడా తెలియదంటే எனக்கு తెలుసా ఏంటంటే, ఒరే నిద్రమోహవాడా నేనేమన్నా డేట్ ఇచ్చానని అడుగుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమన్నా డేట్ ఏమన్నా ఇచ్చాను? నేను చెప్పేటప్పుడు సరిగ్గా వినరో. కనీసం తప్పు పడదాన్ని వెతికిందా సరిగ్గా వెతుక్కోవాలి కదా. చెప్పేటప్పుడు సరిగ్గా వినాలా. నేను ఇంచుమించు ఇంకొక 40 ఏళ్ల కాలం పట్టవచ్చు, లేదా 35 ఏళ్ల కాలం పట్టవచ్చు, 30 ఏళ్ల లోపు అవ్వచ్చు, ఇంచుమించు 2100 లోపు అవ్వచ్చు అని చెప్తున్నా నేను. ఆ ఇంచుమించు అన్న దగ్గరే బోల్డంతా సర్దుకోవడానికి స్థలం ఉంది. అది పట్టించుకోరు. ఏంది 2100 లోపు అంటున్నాడు ఏంది? నేను చూసినట్టు చెబుతున్నాడు ఏంటంటే అక్కడ సంభవాలు అట్ట కనపడుతున్నాయి. మరి అట్లా ముంచుకొస్తుంది పరిస్థితి. కాబట్టి దాన్ని బట్టి అంచనా వేసి ఇంచుమించు ఒక 30 ఏళ్ల లోపు, ఒక 40 ఏళ్ల లోపు. డేట్ నేనెప్పుడు ప్రకటించాను? తారీఖులు నేను ఎప్పుడు చెప్పాను? నేనే నిద్రమోహండిగా తారీఖులు చెప్పడానికి మీలాగా. నేను చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ ఒకటి కన్ఫామ్, 2100 లోపు అనే మాట చెప్పాను. అది ఏ డేటు, ఏ తారీఖు, ఏ వారం, ఏ నెల, ఏ సంవత్సరం నేను చెప్పలా. కానీ సూచన చూస్తుంటే 2100 దాకా కూడా రాకడ ఆగదనేది మాత్రం పక్కా.
అందుకే అందరూ గ్రహించాలి, ఆయన ఏ ఘడియను వస్తాడో ఆ ఘడియకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఇంకా 30 ఏళ్ళకు వస్తాడులే అప్పుడు చూద్దాం అన్నట్టు కాదు. ఇప్పుడే వచ్చుచున్నట్టుగా నాడు అపోస్తలులు సిద్ధపడ్డారు, ఈ దినమందే వచ్చుచున్నట్టుగా సిద్ధపడ్డారని మనం కూడా అలాగున అలర్ట్గా ఉండాలి, మెళకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఫలములు కలిగిన అంజూర చెట్టు వలె ఉండాలి. దేవుడి మాటలన్నిటిని మన హృదయంలో స్థిరపరిచి బలపరచునుగాక. రండి ప్రార్థన చేద్దాం. పైకి లేచి నిలబడండి, పాపం మీకు నడుములు నొప్పులు పుడతాయి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయాలన్నిటిని విన్నారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ అంజూరపు చెట్టు విషయంలో దేవుడు స్పందించిన తీరు 4 పాఠాలు నేర్పింది. 2 పాఠాలు బుధవారం చెప్పాను, 2 పాఠాలు ఇప్పుడు చెప్తున్నాను. అయిపోయినాయి. ఇప్పుడు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు విన్న పాఠాల్లో 2 సంగతులు. ఒకటి, దేవుడు అన్యాయం చెయ్యడు, ఆయన చర్యలన్నిట సంపూర్ణ న్యాయం ఉంటుంది. రెండవది వచ్చేసి, ఏ కాలమందు వచ్చినా సరే మనకి చెట్లలాగా సీజన్ అన్ సీజన్ అనేది లేదు. మనం అన్ని వేళలా ఫలించడానికి సిద్ధంగా ఉండాలి, ఫలింపు కలిగి ఉండాలి. మనం తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు కూడా పరిచయం చేయాలి. కనీసం నేను ఒక్క ఆత్మనన్నా రక్షించాలి అని ఆరాటం ఉండాలి. ఒకవేళ దేవుడు నీ అందు నుండి ఒక ఆత్మను రక్షించే శక్తి నీకు ఇస్తే, ఒక ఆత్మను రక్షించా, ఒక్క కాయ అయినా కాయసాలే అని తృప్తి చెందొద్దు. ఒక ఆత్మను రక్షించే కృపనిచ్చాడు, ఇంకొక ఆత్మను ట్రై చేస్తాను, ఇంకొక ఆత్మను రక్షణలో నడిపిస్తాను, ఇంకొకరికి సువార్తను అందిస్తాను, ఇంకొక ఆత్మ అని ఊపిరున్నంత వరకు ఒక చెట్టు ఎన్ని ఫలించగలదో అన్ని ఫలాలు ఫలించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ప్రియులారా. ఒక్కొక్క చెట్టును చూసి తోటలో ఏమంటాం, ఒక్కొక్క చెట్టుకి అక్కడో కాయ అక్కడో కాయ అంటాం. చూసి చెట్టు ఈ కాయలు గాయలు ఇది చెట్టు అంటాం. ఒక్కొక్క చెట్టుకి ఫుల్గా ఉంటాయి కాయలు. విదల కాసిందిరా చెట్టు, ఏం కాసిందిరా అంటే శక్తి కొలది కాసిద్ది ఒక్కొక్క చెట్టు. సీజన్ అంతా ఇక అయిపోతుంది అనుకున్న టైంలో కూడా 4 కాయలు కాసిద్ది. అన్ని చెట్ల కాయలు కనపడదు, దీని దగ్గర కాయలు కనపడతాయి. ఆ తోట యజమానుడికి ఎంత ఆనందం అంటే, ఉంటాడు వాళ్ళే చెట్టురా, వచ్చినోడు కూడా చూస్తాడు. ఇప్పుడు ఈ చెట్టు చూసాడు, చెట్టు చూసా కదా, ఇంకో చెట్టు చూపిస్తాపా, మామూలు కాయదు అది అని ఆ చెట్టు పోయి దగ్గరకు పోయి ఆ మొదలు తట్టి, మనగాడి చెట్టు దాన్ని దమ్ము కొద్ది కాసిద్ది. నేను అందుకే ఎవరు వచ్చినా సరే ఈ చెట్టునే చూపిస్తా అని తోట యజమానుడు చెప్పుకుంటాడు. అట్లాగా మనల్ని బట్టి యేసయ్య అనాలి, నా బిడ్డ ఆఖరి శ్వాస విడిచేంత వరకు కాపు కాస్తానే ఉంది నా బిడ్డ. శ్రేష్టమైన కాయలు కాసింది, విస్తారమైన కాయలు కాసింది. ఏ రోజు కూడా తన కోసం ఆలోచించకుండా నా కోసం ఫలిస్తానే ఉంది ఈ చెట్టు అనే సాక్ష్యం మనల్ని గూర్చి ప్రభు చెప్పున్నట్లు మనం ఎల్లప్పుడూ సిద్ధ మనస్కులమై ఉండాలి. క్రీస్తు కోసం ఫలించాలి. గుర్తుపెట్టుకో, నీ ఆదరణ కోసం ఈ మాట చెప్తున్నా. ఏ చెట్టు అయితే దేవుని కోసం ఫలించడానికి ఆశపడుతుందో ఆ చెట్టుకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటాడు. ఆ చెట్టుకు కావాల్సినవన్నీ అంతే కదా. మరి బాగా కాపు కాసే చెట్టుకి ఏం చేస్తాం మనం? మిగిలిన చెట్లకైనా నీళ్ళు ఎండగడతామేమో కానీ, అరే ఆ చెట్టుకు పెట్టావా అంటాం తోటమాలితో. ఏ చెట్టు? అది మధ్యలో ఉన్న చెట్టురా, బాగా కాపు కాసిద్దిగా, దానికి పెట్టలేదన్న ఇటుకి పెట్టాను. ఒరే ఇవైనా పర్వాలేదు, అది కాసిద్దిరా, దానికి తక్కువ లేకుండా చూడరా, దానికి నీళ్లు పెట్టరా, దానికి ఎరువు వేయరా, అది నువ్వు ఎంత బలం ఇస్తావు అంత కాపు కాసిద్దిరా, అలాంటి చెట్టురా, ఆ చెట్టుని బాగా చూడరా అంటావా? లేకపోతే నీళ్ళు పెట్టలేదు పానీలే అంటావా? కాసే చెట్టుకి ఎక్కువ కాపు కాస్తాం, కాసే చెట్టుకి ఎక్కువ మన్నన చూస్తాం, కాసే చెట్టుకి ఎక్కువ బలం వేసుకుంటాం, ఎందుకంటే అది కాస్తుంది. అలాగే దేవుని కోసం ఫలించే జీవితాలని దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు. దేవుని కోసం ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, ఫలింపగోరి ఆశించేటువంటి వ్యక్తులను దేవుడు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఈ పిచ్చిదానికి తన సమస్యలు, తన బాధలు, తన ఇరుకులు, తన ఇబ్బందులు ఏం పట్టవు. ఏకాడికి ఆత్మను రక్షించాలి, అనేకుల్ని నరకం నుంచి కాపాడాలి,
నన్ను మయంపరచాలనే ఈ పిచ్చిదానికి ఎప్పుడు ధ్యాస. నేనే ప్రపంచం అనుకున్నాడు అనుకో, ఇక నిన్ను చుట్టూ చట్టంలా చుట్టుముట్టిన వాటన్నిటిని ఒక్క దెబ్బతో తీసి అవతల పడేస్తాడు. వెళ్ళు, ఫలించు, నీకు అడ్డుగా ఉన్న వాటన్నిటిని నేను తొలగిస్తున్నాను, వెళ్ళు, ఫ్రీగా చేయిపో అని స్వేచ్ఛనిస్తాడు. గుర్తుపెట్టుకో, నేను దేవుని కొరకు ఫలిస్తూ ఉంటే నా లైఫ్ ఒట్టిగా అయిపోతుందేమో నువ్వు అనుకోవద్దు. నీకు కావలసిన వాటన్నిటిని నా తండ్రి చూసుకుంటాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడున్న బంధకాలలోంచి నిన్ను విడిపిస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, ఆర్థికపరమైన సమృద్ధిని ఇస్తాడు. ఆయన చూసుకుంటాడు. నువ్వు వాటిని పట్టించుకోవద్దు. నువ్వు సాగిపో ముందుకి. ఫలించడానికి ఆసక్తి కలిగి ఉండవు. కృప మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. నేను రైట్ ప్రార్థన చేద్దాం. అజయ్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం నైనా. ఈరోజు మేము ఆశించిన రీతిగా ఎన్నో సంగతులు మీరు మా దృష్టికి తీసుకుని వచ్చారు. దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటి కొరకు మేము ఎలాగా ప్రార్థన చేయాలో మరొకసారి మీరు మాకు గుర్తు చేసినందుకు స్తోత్రం. వాటి గురించి మానగా ప్రార్థించే కృప మా అందరికీ కలుగునుగాక. భారతదేశం గురించి, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి పరిస్థితుల గురించి, కేరళలో జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో ఎన్నో రకాల స్థితిగతులు మారుతూ ఉన్నాయి. వాటన్నిటి గురించి ప్రార్థించే కృప మా అందరికీ దయచేయండి. అంత మాత్రమే కాదు, నీ వాక్యపు సంగతులు కూడా ఎన్నో మా దృష్టికి తీసుకుని వచ్చావు. ఆయన అంజరూపు చెట్టు యొక్క స్థితిని చూపించి నువ్వు అన్యాయస్తుడు కాదు అని ఎన్నో సంగతులు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. కొన్నిసార్లు మా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు, కొంతమంది జీవితంలో కలుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు దేవుడు వీరికి అన్యాయం చేశాడేమో అన్న భావన మాలో కలుగుతుందేమో. కానీ నువ్వు చేసే ప్రతి క్రియ వెనక నాయన సంపూర్ణ న్యాయం ఉంటుందని మరొకసారి తెలియజేసినందుకు స్తోత్రం. అలాగే ఆయన మరి ఎన్నో సంగతులు మాతో మాట్లాడారు. మేము ఫలించేదానికి ఒక కాలం అనేది లేదు. శ్వాస ఉన్నంత వరకు కడ వరకు మేము ఫలించుటకు నైనా మీరు ఆశ కలిగి ఉన్నారని, అటువంటి కృప మా అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఏ మాటలైతే విన్నామో ఆ మాటలన్నీ మా జీవితాల్లో క్రియలుగా మారాలి ప్రభువా, అనుభవాలుగా మారాలి ప్రభువా. నీవు సంతోషించేటువంటి ఫలవంతమైన వృక్షముగా, చెట్లుగా మేము ఎదుగుదుముగాక. దుష్టుడు ఎక్కడ కూడా ఎవరిని ముట్టకుండా, చేదైన వేరులు మొలవకుండా యేసు నామమున దుష్ట కార్యాలు తొలగిపోవునుగాక. అనేక మందికి ఆహారం అయ్యేటట్లుగా, అనేక మందిని సేద తీర్చేటువంటి పాత్రలుగా మేమందరం సిద్ధపరచబడేదానికి సహాయం ఇచ్చి, దుష్టుడు ఎక్కడ ఈ మాటలు ఎత్తుకొని పోకుండా సహాయం చేసి ఆయన నీరు కట్టి నూరంతలుగా ఫలింప చేయమని స్తుతి మహిమ మీకు చెల్లిస్తున్న. వాక్యం తెలియజేసిన నీ దాసుని కూడా మరీ ఎక్కువగా మీ ఆత్మచేత నింపి ఆరోగ్యం ఇచ్చి మందరి కొరకు మరీ ఎక్కువగా వాడుకొని నామని మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్.